జననాల తగ్గుదల శాతం ఆందోళన కలిగిస్తోంది. అయితే గత 50 ఏళ్లలో జననాలు మరణాల శాతం సగానికి సగం తగ్గింది. శిశు మరణాల శాతం తగ్గడం మన దేశంలో పెరిగిన ఆరోగ్య ప్రమాణాన్ని సూచిస్తోంది. మరణాల శాతం తగ్గడం శుభసూచకమే అయినా దేశంలో వృద్ధుల జనాభా బాగా పెరుగుతోంది. పనిచేసే వయసులో ఉన్న వారి సంఖ్య తగ్గుతోంది. అసలు కేంద్ర ప్రభుత్వం నివేదిక ఏం చెబుతోంది? భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోంది. అయితే జనాభా విషయంలో మాత్రం ఊహించిన స్థాయిలో పెరగడం లేదు. మారుమూల పల్లెలు, పేదలకు సైతం వైద్య సేవలు అందుతుండటంతో దేశంలో శిశువుల మరణాల రేటు భారీగా తగ్గింది. అది కూడా రికార్డు స్థాయిలో 25% తగ్గింది. 2013లో ప్రతి 1000 జననాలకు గాను శిశు మరణాల రేటు 40గా ఉండేది. అదిప్పుడు 25కి తగ్గింది. ఈ మేరకు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అత్యధికంగా శిశు మరణాల రేటు 37గా ఉండగా మణిపూర్లో అత్యల్పంగా 3గా ఉంది. ఆ తర్వాత స్థానాన్ని కేరళ ఆక్రమించిందని పేర్కొంది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఈ శిశు మరణాల రేటు 44 నుంచి 28కి తగ్గిందని, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఇది 27 నుంచి 18కి పడిపోయిందని వివరించింది. ఇక దేశంలో దశాబ్దాలుగా జనన మరణాల రేటు స్థిరంగా తగ్గుతోంది. భారత్లో జననాల రేటు ఈ 5 దశాబ్దాల్లో సగానికి తగ్గింది. అంటే 1971లో 36.9 నుంచి 2023లో 18.4కి పడిపోయిందని తెలిపింది. అంటే 50 ఏళ్ల క్రితం ప్రతి 1000 మందికి ఏటా 36 మంది పుట్టేవారు. ఇప్పుడు 18 మంది జన్మిస్తున్నారు. 2013లో 21.4 నుంచి 2023లో 18.4కి, గ్రామీణ ప్రాంతాల్లో 22.9 నుంచి 20.3కి తగ్గాయని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 17.3 నుంచి 14.9కి తగ్గాయని ఈ నివేదికలో స్పష్టం చేసింది. అయితే బీహార్లో అత్యధిక జననాల రేటు అంటే 25.8 ఉండగా అండమాన్ నికోబార్ దీవుల్లో 10.1తో అత్యల్పంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందుకే దేశంలో జనాభా పెంచాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ప్రధాని మోదీ వరకు అందరూ పిలుపునిస్తున్నారు. ఒకప్పుడు నేనే మాట్లాడాను. ఒక ఊరికి పోయి ఇదే మరిగా మీటింగ్లు పెట్టి 1 చైల్డ్ 2 చైల్డ్ 3 చైల్డ్ని పిలిపించి తల్లుల దగ్గర చెప్పించేవాడిని. వాళ్ళందరూ చెప్పేవాడు, ఒక బిడ్డ ఉన్నాడు, మంచి బట్టలు కుట్టించాను, మంచి భోజనం పెట్టాం, నేను హ్యాపీగా ఉన్నానని. 4 పిల్లలుంటే వాళ్ళని పిలిపించి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను పిల్లలకు బట్టలు పెట్టలేకపోతున్నా, నాకు కష్టాలు ఉన్నాయి అంటే కన్విన్స్ చేశాను. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, 2 పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను 3 కంటే పైన ఉంటే వాళ్లే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. నేను శ్రీమంతాలు కూడా పెట్టించాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. 1971లో మరణాల రేటు 14.9 నుంచి 2023లో 6.4కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలు 2022లో 7.2 నుంచి 2023లో 6.8కి తగ్గాయని, పట్టణ ప్రాంతాల్లో 6.0 నుంచి 5.7కి పడిపోయాయని వివరించింది. చండీగఢ్లో అత్యల్ప మరణాల రేటు 4గా, ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 8.3గా నమోదైంది. మరణాల తగ్గుదల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పేందుకు నిదర్శనం. सब शास्त्र कहते हैं, विज्ञान की जन्म दर 3 से कम जिनका होता है वो धीरे धीरे लुप्त हो जाते हैं. तो 3 से ऊपर मेंटेन करना चाहिए. सब देशों में ऐसा होता है, सब समाज ऐसा करते हैं. दूसरा, डॉक्टर लोग मुझे बताते हैं कि 3 संतान होने से बहुत देर नहीं करना विवाह में, और 3 संतान होना, इससे माता पिता का, संतानों का, तीनों का स्वास्थ्य अच्छा रहता है. और जिस घर में 3 संतान है उस घर की वो संतान आपस में ईगो मैनेजमेंट सीख लेती है, इसलिए आगे चल के उनके फैमिली लाइफ में कोई डिस्टर्बेंस नहीं होता. జనన మరణ శాతం తగ్గుదల దేశాభివృద్ధికి సంకేతమే అయినా జనాభా క్రమ పద్ధతిలో పెరుగుతూ పోవాలి. లేకపోతే పనిచేసే వారి సంఖ్య తగ్గి జపాన్, దక్షిణ కొరియా తరహాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దాని ప్రభావం ఆర్థికాభివృద్ధిపై పడుతుంది. అందుకే ఎక్కువ మంది పిల్లలను కన్నవారే నిజమైన దేశభక్తులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కనీసం 2 లేదా 3 పిల్లలనైనా కనాలంటున్నారు నిపుణులు. మాతృత్వ సెలవులను సైతం పెంచారు. ఏపీలో 2.1గా ఉండే జనాభా వృద్ధి రేటు 1.5కు తగ్గింది. ఇది 2% ఉంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. 2047 నాటికి ఏపీలో వృద్ధులు 23% చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 నుంచి 15% మధ్య ఉంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి.
నిజానికి మన దేశంలో జనాభా తగ్గకపోయినా పెరగాల్సిన స్థాయిలో పెరగడం లేదు. భవిష్యత్తులో క్రమేణా తగ్గుముఖం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఐరోపాలోని అనేక దేశాల్లో జననాల రేటు వేగంగా తగ్గిపోతోంది. అలాగే వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ప్రపంచంలో ఎక్కువగా జనాభా తగ్గిపోతున్న టాప్ 5 దేశాల్లో 4 యూరప్ నుంచే ఉన్నాయి. జనాభా క్షీణతలో ప్రపంచంలోని దక్షిణ కొరియా టాప్ ప్లేస్ లో ఉంది. కొరియా పాపులేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యూచర్ నివేదిక ప్రకారం 2075 నాటికి జనాభా 30% తగ్గి తర్వాత 50 ఏళ్లలో మరింతగా క్షీణించనుంది. జపాన్ కూడా జనాభా క్షీణత సమస్యను ఎదుర్కొంటోంది. ఈ దేశంలో 100 ఏళ్లు దాటిన ముసలివారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 ప్రకారం జపాన్ జనాభా 2100 నాటికి గణనీయంగా తగ్గుతుందని అంచనా. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం జనన రేటును పెంచేందుకు వివిధ పథకాలను అమలు చేస్తోంది. కానీ ఫలితాలు సంతృప్తికరంగా లేవు. యూరోప్లోని ఉక్రెయిన్, ఇటలీ, రొమేనియా వంటి దేశాల్లో జనాభా తగ్గుతోంది. ఉక్రెయిన్లో రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం వల్ల జనన రేటు తగ్గింది. ఇటలీ, రొమేనియాలో ముసలివారి సంఖ్య పెరుగుతోంది. కొత్తగా పుట్టేవారి సంఖ్య తగ్గిపోతోంది. చాలా మంది వలస వెళ్లిపోతున్నారు. వలసలు జనాభా క్షీణతకు దారితీస్తున్నాయి. ఈ దేశాలు శ్రామిక శక్తి కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం భారీగా పెన్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. పనిచేసేవారు లేకపోవడంతో వేరే దేశాల నుంచి వలసలు వస్తున్నారు. చైనా కూడా జనాభా క్షీణత సమస్యను ఎదుర్కొంటోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్ ప్రకారం చైనా జనాభా 2100 నాటికి 63,30,00,000కు తగ్గుతుందని అంచనా. గతంలో అమలైన ఒకే బిడ్డ విధానం ప్రస్తుతం తక్కువ జననాల రేటుకి కారణమైంది. అలాగే ఈ దేశంలో కూడా ముసలివారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు ఒకే బిడ్డ విధానం ఎత్తివేసి సంతానోత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా పిల్లల్ని కనడానికి యువత ఆసక్తి చూపడం లేదు. ఇండియా జనాభా ప్రస్తుతం 146 కోట్లుగా ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. ఇది 2061లో 1.7 బిలియన్లకు చేరుకొని ఆ తర్వాత క్రమంగా తగ్గి 2100 నాటికి 1.5 బిలియన్లకు చేరుకుంటుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. జనన రేటు 1960ల నుంచి తగ్గుతోంది. ప్రస్తుతం స్త్రీకి సగటున 2 జననాల కన్నా తగ్గుతున్నాయి. ఉత్తరాదిన జననాల రేటు ఎక్కువగా ఉండటంతో కొంత కవర్ అవుతోంది.